సార్ తిరుమల లడ్డు గురించి చాలా పెద్ద వివాదం జరుగుతుంది. ఎప్పుడు చూసినా వార్తలు వస్తానే ఉన్నాయి. వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు రాజకీయ పార్టీ వాళ్ళు. మీకేమనిపిస్తుంది అసలు ఇవన్నీ చూసిన తర్వాత? ఏమని చెప్పమంటారు? చెప్తే మళ్ళీ మమ్మల్ని కొడతారు. పడతారా? లేదు ఉండదు. అయోధ్య ఉండదు. ఈ వార్తలన్నీ చూసిన తర్వాత, ఈ తిట్టుకోవడం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? చాలా పెద్దవారు. వాస్తవమే. హిందూ మతానికి బాగా దెబ్బ. హ్మ్. ప్రసాదం తీసుకోవడానికి భయపడతారు. భయపడతారు. ఇది కల్తీ ఉందని ప్రాపగేషన్ చేశారు. అది మరి అంత నిజమో అబద్ధం మరి దేవుడికి వాళ్ళకి తెలియాలి. అన్నది ఎవరు? అన్నవాళ్ళు చేసిన వాళ్ళు ఇద్దరు బాధపడుతూనే ఉంటారు. మా ముందు ప్రజలకు ఇబ్బంది, భక్తులకి ఇబ్బంది బాగా దీనివల్ల. అంటే ఈ చాలా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి. వాళ్ళు నేటిది నేటి కాదు కదా. ఆడికి అనుకోడు గారు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు జరిగిపోయింది. హ్మ్. ఇప్పుడే కొత్తగా ఇలా నిందలు రావటం ఇదే మొదటిసారి, ఇదివరకు ఎప్పుడు లేదు. ఈ నింద రావడం ఇదే మొదటిసారి. ఇది ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఎంతమంది రాజ్యాలు వెళ్ళి ఎంతమంది వెళ్ళారు. ఎప్పుడు రెడ్డి మీద ప్రసక్తి రాలే. ఈ ఈ మంత్రులు ఇద్దరు దిగారు. ఆయన ఎక్కిన దగ్గర నుంచి ఈ గొడవ జరుగుతుంది. పరిపాలన చేసేవాళ్ళే అలా నిందలేస్తే దేవుణ్ణి కించపరిచినట్టేనా? కించపరిచినట్టుగా దేవుడిని కించపరిచినట్టు మన మనుషులకు మనోభావాలు తగ్గిపోతాయి, మనోభావాలు దెబ్బతింటాయి. అది మిగతా ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ వివాదం చూసిన దీని తర్వాత? గురించే ఇదవుతారు వాళ్ళు నానా విధాలుగా. ఏదో విధంగా ఇదే దేవుడి మీద, దేవుడి ప్రసాదం మీద నింద వేయడం ఏంటి అని అనుకుంటారు.